ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, పేద మహిళలకు చీరలు పంపిణీ. కుతుకులూరు గ్రామంలో దివంగత మహానేత వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. 45వ డివిజన్లో నిత్యావసరాల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మార్గదర్శి కేసులో చట్టాలను ఉల్లంఘించి సీఎం చంద్రబాబు సహకారం అందిస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. గత జగన్ ప్రభుత్వం మార్గదర్శిపై పెట్టిన కేసును చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకోవడం మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. ఈ నెల 11న తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి కేసు విచారణ నాటికి ఏపీ ప్రభుత్వం తప్పు సరిదిద్దుకోవాలని ఉండవల్లి విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబును ఆధారాలు లేకుండా జైల్లో పెట్టారని తాను ఖండించారని ఉండవల్లి గుర్తు చేశారు. మనకి రెండు రాజధానులు హైదరాబాదు, విజయవాడ, రెండు రాజధానులు కూడా ఊహించినట్టుగా ఇంతకుముందు ఎప్పుడు ఊహించలేదు. విజయవాడ అయితే అసలు ఈ ఫోటోలు అవి చూస్తుంటే కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. విజయవాడలో కూడా కొండ చర్యలు పడిపోయే పరిస్థితి ఉంది. ఈ రాబోయే రోజుల్లో దీనికి శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించక తప్పదు. ఏదో ఆ టైంకి వచ్చిందిలే, వెళ్ళిపోయిందిలే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అనుకునే పద్ధతి కాకుండా ఇదేదో అందులో ఆంధ్రాకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా నదులు ఉన్నాయి. కృష్ణానదికి ఇలా వస్తుందో నేను అనుకోలేదండి ఎప్పుడు. ఎందుకంటే కృష్ణానదికి పైన అంతా బ్యారేజీలు, ఆనకట్టలు, ప్రాజెక్టులు. మన గోదావరికి అయితే ధవళేశ్వరంకిను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి మధ్యలో ఇంకేమీ లేదు. కృష్ణానదికి కూడా అంత ఫ్లో వచ్చేస్తుంది. 2009లో వచ్చింది, మళ్ళీ ఇదే రావటం చూడండి. ఇంక ఇవి రెగ్యులర్ అవుతాయన్నది సైంటిస్టులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఓజోన్ లేయర్ ఏదో దెబ్బతింటోంది, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, శీతాకాలంలో ఎండలు భరించలేము, వేసవికాలంలోనే వరదలు వచ్చేస్తాయి. ఇంకా 100 ఏళ్ళు పడుతుంది, 70-80 ఏళ్ళు పడుతుంది అనుకున్నాం, కానీ ఎర్లీ అయిపోయింది. ఎనీవే, దాంట్లో బాధపడ్డ వాళ్ళకి, బాధపడుతున్న వాళ్ళకి, వెంటనే ఉపశమన చర్యలు అందిస్తున్న వారికి అందరికీ కూడా మనం మోరల్గా సపోర్ట్గా ఉంటాం తప్ప అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈవేళ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున ఈ ప్రెస్ మీటు జన హృదయాలలో అద్వితీయ నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర జియో పెట్రోల్ బంక్ వద్ద చంద్ర నాగేశ్వర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే 3 అక్షరాల పేరు మాత్రమే కాదు, కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం, తెలుగు నేలపై వైఎస్ఆర్ చెరిగిపోని జ్ఞాపకం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆంధ్ర ప్రజలకు ఏ నాయకుడు చేయని సంక్షేమ పథకాలను వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ కానీ, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అర్హులైన వారికి పెన్షన్ పథకం, ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఆరంభానికి ముఖ్య కారకుడు వైఎస్ఆర్ అని చంద్ర నాగేశ్వర్ అన్నారు. అపర భగీరథుడిగా పేరు పొంది జన హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న నాయకుడు మన వైఎస్ఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నక్కా రాజబాబు, జేసీఎస్ రూరల్ ఇన్ఛార్జీలు రాజమౌళి, తడాల చక్రవర్తి, విష్ణుమూర్తి, బొప్పన సుబ్బారావు, సత్యప్రియ, సరితారాణి, రేలంగి సత్యనారాయణ, చీర రాజు, వీరభద్రయ్య, తిరుమల శెట్టి శ్రీనివాస్, పసలపూడి శ్రీనివాస్, బత్తిన అప్పారావు, సఫారీ నాయుడు, బొమ్ము శ్రీను, సబ్బిళ్ల విజయదుర్గారెడ్డి, దుంపా చంద్రారెడ్డి, కాపు బాను, పెనుముక సునీల్, రామారెడ్డి, రొక్కం వంశీ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అండి ఈరోజు మనం చూసుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన వ్యక్తి తెలియని వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేరు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత ఎంతోమంది ఆయన యొక్క అభిమానులు, ఎంతో ముప్పు పొందిన వాళ్ళు కూడా ఆయన యొక్క మరణవాట విని ఎంతో బాధగా గుండాగి పగిలి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఆ సమయంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటికి వచ్చి ఆయన ఒక కొత్త పార్టీ, అదే వైఎస్ఆర్
పార్టీ పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నాడు తిరిగి ప్రతి ఒక్క అడుగు ముఖ్యమంత్రి అవడానికి కారణమయ్యి ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో కూడా నిలిచడం కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులే. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే చిన్న ఉదాహరణ, ఈరోజు మనం చూసుకున్నాం విజయవాడ సంగతిని చూసుకుంటే విజయవాడ ఒక గత 48 గంటల నుంచి కూడా ఎంతో దిగ్మయి ప్రజలు కూడా బయటకు రాలేని. ఎందుకంటే ఈరోజు అది క్యాపిటల్ సిటీగా అనుకున్నాం. ఎందుకంటే అలాంటి ఊరు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఒక వారధి కట్టి సగం ప్రాణ నష్టం కలిగించకుండా చేశారు. అలాగే అప్పట్లో మనం చూసుకుంటే డాక్టర్ రాజశేఖర్ సెప్టెంబర్ 2 ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి ప్రజల హృదయ నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక పేపర్ మిల్ ఎదురుగా గల డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరారెడ్డి, మార్టిన్ లూథర్, బెజవాడ రంగా, అబ్దుల్ షర్వి, డాక్టర్ సుధాకర్, మహిళా నాయకురాలు మోతా శారద, కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి జనహృదయ నేత అని, ఆయన చిరకాల కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడమని, కావున అందరూ కలిసి రాహుల్ని ప్రధాని చేయడం ద్వారా వైఎస్ఆర్ కోరిక నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరారెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రగ్గులను పేదలందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిన చంద్రారావు, కిషోర్ కుమార్ జైన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్దర్ బాబీ, మందా రాజు, బండారు వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మహిళా అధ్యక్షురాలు, అలాగే మాతా శారద గారు, అలాగే షరీఫ్ గారు, బజార్ రంగా గారు, అలాగే డాక్టర్ సుధాకర్ గారు, చాలా మంది పెద్దలు వచ్చారు. జైన్ గారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక 2-3 రోజులు పడుతుంది. అటువంటి మహానాయకుడు మరి మన భారతదేశంలో లేడనే చెప్పాలి. ఎందుకంటే ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక నాయకుడు చనిపోతే 570 మంది గుండాకి చనిపోయారు అనేది చరిత్రలో ఎక్కడా లేదు. అది ఒక్క రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే అలా జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారికి జనాలు అంతగా అభిమానించడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అనేక పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే ఉచిత విద్యుత్ కానివ్వండి, అలాగే రైతులకు రుణమాఫీ కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి పథకాలు, ఎవరు ఊహించిన పథకాలన్నీ కూడా మరి రాజమహేంద్రవరంలో జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగ జాతీయ స్థాయిలో నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో సెప్టెంబర్ మాసంలో ఒక అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ మాట్లాడారు. నేడు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్న అనార్థాల వల్ల మహిళలపై చెడు ప్రభావం చూపుతున్నందున నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమనే యథార్థాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే సదుద్దేశంతో ఈ జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో జమాతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్, నగర అధ్యక్షులు అహ్మద్ అన్సర్, ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్, మహిళా విభాగ బాధ్యులు సాబీరా, ఆయేషా, హబీబా, జరీనా, జిఐఓ బాధ్యులు నస్రీన్, కరీమా తదితరులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం నిర్వహిస్తున్నటువంటి 2024 సెప్టెంబర్ నెలంతా కూడా నైతికతయే నిజమైన స్వేచ్ఛ అనే పేరుతో ఒక దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మన సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. నేడు సమాజంలో స్త్రీలపై జరిగేటువంటి అత్యాచారాలు కానివ్వండి, గృహహింసలు కానివ్వండి, ఉద్యోగస్తులపై ఆడవారు ఉద్యోగస్తులపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు కానివ్వండి, ఇంకా మన యాక్సిడెంట్లు చూసుకున్నట్లయితే కనుక మద్యం సేవిస్తున్నటువంటి వైనాలు కానివ్వండి, అనేకమైనటువంటివి రుగ్మతలు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఎందుకంటే వీటన్నిటి వల్ల ఎక్కువగా బలైపోతున్నది మహిళలు, బాలికలు, వృద్ధులు. तो आपके शहर राजमंड्री में पहली बार आना हुआ, मुझे बहुत खुशी है, प्रसन्नता है। आज की ये प्रेस कॉन्फ्रेंस, जैसा कि आपने प्रेस नोट में देखा होगा, जमात इस्लामी हिंद
एक राष्ट्रव्यापी संगठन है जो पिछले 75 ईयर्स से इस देश में हम काम कर रहे हैं और हम चाहते हैं कि समाज और सोसाइटी वैल्यू बेस्ड सोसाइटी हो, मूल्यों पर आधारित, नैतिकता पर आधारित समाज को बनाना। एक व्यक्ति नैतिक रूप से मजबूत हो, समाज नैतिक रूप से मजबूत हो, समाज में नैतिक मूल्य हो, मोरालिटी हो। तो जमात इस्लामी हिंद की हमारी जो महिला రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 15వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇంద్ర ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా పావురాలను పైకి వదిలారు, కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ మానవతావాది, గొప్ప మనసు ఉన్న నేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా గత 2 రోజులుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మా అధ్యక్షుడు, మా అధినాయకుడు, మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు స్థానిక 15వ వార్డులో తమ్ముడు ఇంద్ర ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, అంతేకాకుండా వృద్ధులకి చీర పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారు. క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అన్న కార్యక్రమాన్ని నా పుట్టినరోజు నాడు మీరు అందరూ చెయ్యండి అని చెప్పడం జరిగింది. మన ఆ ఉద్దేశంతో ఈరోజు చాలా వార్డుల్లో కూడా ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్ని కార్యక్రమాల్లో కూడా చెట్లు నాటడం, అదేవిధంగా క్లీన్ చేయడం అన్నీ కూడా జరిగాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలో గత 2 రోజులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిలో భాగంగా స్థానిక 15వ వార్డుకు సంబంధించినటువంటి ఇందిరా గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ జనసేన పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం మరియు వృద్ధులకి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వద్ద అజ్జరపు రమేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పేదలకు అల్పాహారంతో పాటు 2 పూటల భోజనం ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వికలాంగులకు ఆర్థిక సహాయం అందజేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటారు. అంచరాపు రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. నేను భాగంగా క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వద్ద అల్పాహారంతో పాటు 2 పూటల పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందులో పాలు తెలిపారు. ఇక కొంతమంది వికలాంగులకు ఆర్థిక సహాయం అందించినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరి బెనర్జీ, రేలంగి బుజ్జి, అచ్చిరాజు, కిషోర్, వడ్డీ సురేష్, వీరబాబు పాల్గొన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ప్రతి సంవత్సరం మేము పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు చాలా ఘనంగా అంటే అందరూ ఈ బాంబులు పేల్చి లేకపోతే డాన్స్ ప్రోగ్రాంలు పెట్టి అది ఇది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గత 10 సంవత్సరాలుగా మేము పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మాకు తెలిసిందల్లా సేవా కార్యక్రమాలు చేయడం. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము కోరి మార్కెట్ సెంటర్లో గొప్ప అన్నదానం చేయడానికి నిర్ణయించుకున్నాం. కాకపోతే తుఫాన్ కారణంగా మేము మా యొక్క కార్యక్రమాన్ని విరమించుకొని అజ్జరపు రమేష్ బాబు గారి సలహా మేరకు అన్నా క్యాంటీన్లోకి మారడం జరిగింది. అన్నా క్యాంటీన్లో కూడా మేము 3 పూట్ల కూడా ఉచితంగా ఎటువంటి డబ్బులు పే చేయక్కర్ లేకుండా మేమే ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. టిఫిన్ కానీ, భోజనం కానీ, రాత్రి భోజనం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జన సైనికులందరికీ, కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరికీ మా జన సైనికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పిలుపు మేరకు మనకు కోరి మార్కెట్ అన్నా క్యాంటీన్లో నిత్యాన్నదాన ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టాం.
ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కూడా ఫ్రీగానే, మధ్యాహ్నం కూడా 350 మంది పంపిస్తున్నారు. సరిపోవట్లేదని మా కుర్రోళ్ళు అందరూ ఆధ్వర్యంలో ఒక 50 కేజీల రైసు, ఇంకా ఎంతవరకు సాయంత్రం వరకు ఎంతమంది వచ్చినా సరే అంతమంది వరకు కూడా భోజనం ఉండేలాగా ఏర్పాట్లు చేశాము. వచ్చి మళ్ళీ ఎవరు వచ్చి భోజనం లేదని ఎవరు వెనక్కి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో అనుశ్రీ సత్యనారాయణ వైసీని గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటి కార్యక్రమం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రాజమహేంద్రవరం రామాలయం సెంటర్లో బయ్యపు నీడి సూర్య ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్ర పిలుపు మేరకు 200 మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు బయ్యపు నీడి సూర్య మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. ఆయన పిలుపు మేరకు దేశీయ మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. వీటిలో జామ, ఉసిరి, నేరేడు, మామిడి వంటి మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. అలాగే సేవా కార్యక్రమాల్లో భాగంగా అల్పాహారం, అన్నదానం, పిల్లలను దత్తత తీసుకుని వారికి వివిధ అందించడంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు మేము ప్రేమగా పిలుచుకునే మా పవర్ స్టార్ గారి జన్మదిన సందర్భంగా స్థానిక రామాలయం సెంటర్లో ఈరోజు మొక్కల పంపిణీ మా అధినేత ఆదేశాల మేరకు మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగిందండి. సుమారు ఒక 200 మొక్కలు ఇక్కడికి వెళ్ళే పాదచారులకి మేము పంపిణీ చేయడం జరిగింది. మా అధినేత గారు ఏదైతే చెప్పారో దేశీయ మొక్కలు పంచమని, అదే విధంగా మేము ఈరోజు రావి, జామ అండ్ నేరేడు, ఉసిరి, మామిడి మొక్కలు పంచడం జరిగింది. సో ఈరోజు పొద్దున్నుంచి మేము రకరకాల కార్యక్రమం చేసామండి. మా అధినేత గారి జన్మదినోత్సవం సందర్భంగా పొద్దున్నే అల్పాహారం, తర్వాత అన్నదానాలు చేసాం, మొక్కలు నాటడం చేసాం, మొక్కలు పంపిణీ చేసాం. అలా కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. అనాథాశ్రమాలు విజిట్ చేసాం. వికలాంగుల ప్రతి నెల 2వ తేదీన తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రాజమహేంద్రవరం సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతా దినోత్సవంలో భాగంగా మొరంపూడ టౌన్ 2 సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణంలో సోమవారం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నక్కపల్లె శ్యాముల ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతా దినోత్సవాన్ని నిర్వహించారు. టౌన్ 2 డిఈఈ గాబ్రియల్, టౌన్ 1 డిఈఈ మల్యాద్రి, అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ ఇంజనీర్లు, విద్యుత్ కార్మికులు మరియు సిబ్బంది మరియు విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ భద్రతకు సంబంధించి వినియోగదారులు, సిబ్బంది, కార్మికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. సబ్స్టేషన్ పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయదారులు, రైతు కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల్లో విద్యుత్ జాగ్రత్తలు, గృహ వినియోగదారులు పాటించాల్సిన జాగ్రత్తలు ఎస్సీ తిలక్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్లు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రతి నెల రెండవ తేదీన విద్యుత్ భద్రతా దినోత్సవంగా మేము తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పాటిస్తుంది. అందులో భాగంగా వినియోగదారులకు మరియు మా విద్యుత్ సిబ్బందికి భద్రతా నియమాలు పాటించాలని చెప్పి కోరుతూ ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎన్నో అవగాహన సదస్సులు పెట్టామండి. అయితే అవగాహన సదస్సులు పెట్టినంత మాత్రాన ఈ యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ మా స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ ఒక్కొక్కసారి పాటించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక ఉదాహరణ ఏంటంటే, మేము తూర్పుగోదావరి జిల్లాలో మన పామాయిల్ రైతులకు ఆ గెలలు పోసేటప్పుడు ఆ యొక్క 20 అడుగుల కత్తి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా నేలబారున పట్టుకెళ్ళాలని చెప్పి ఎన్నో అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఒక వారం రోజుల లోపల ఒక రైతు ఆ గెలలు కోయించుకుంటూ వాళ్ళ యొక్క వర్కరు భుజం మీద పెట్టుకుని వెళ్ళడం వల్ల 20 అడుగులు మాదేంటంటే ఆ లైన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలంలో గల వివిధ గ్రామాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలేరు, కోరుమిల్లి గ్రామాల్లో సర్పంచ్లు దాయం కావేరి, శేఖర్, ఆచంట సత్యనారాయణ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పిలుపు మేరకు మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, ఎమ్మెల్యే వేగుళ్ల అల్లుడు సురేష్ బాబు చేతుల మీదుగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. వేగుళ్ల లీలాకృష్ణ టీడీపీ జనసేన కూటమి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. కాలేరు సర్పంచ్ దాయం కావేరి, శేఖర్ కొనియాడారు. ప్రకృతి వనరులు నాశనం అయ్యి పర్యావరణ సమతుల్యం ఏ విధంగా దెబ్బతింది, ప్రస్తుత వాతావరణ పరిస్థితులే అద్దం పడుతున్నాయని సర్పంచ్ దాయం కావేరి, శేఖర్ పేర్కొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 2 ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు
మొక్కల్ని నాటుదాం, పర్యావరణ పరిరక్షిద్దాం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి వారిద్దరికీ కూడా. అలాగే ప్రతి విలేజ్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలనే నినాదాన్ని ఇచ్చినందుకు మొత్తం విలేజ్లో వచ్చినటువంటి కూటమి నాయకులకు, పెద్దలకు, గ్రామ పెద్దలకు, అలాగే వీర మహిళలకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మా గ్రామ ప్రజల తరపున, రాష్ట్ర వ్యాప్తంగా అందరి తరపున కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన కార్యదర్శి బుద్దిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై పేదలకు అన్నదానం చేపట్టారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని టీడీపీ నాయకుల అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ రోజు యువ నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అధిక వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం అభినందనీయమని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. మనం అందరూ ఎంతో ఆశించే ఒక నూతన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయని ఆశించాము. ఆ నూతన నాయకత్వానికి నాయకత్వం వహించే పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా దీన్ని ఇంకా ఘనంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ అధిక వర్షాల కారణంగా రాష్ట్రం అంతా కూడా ఇవాళ పెను ముప్పులు ఉంటాయి. ఆ కారణంగానే దీన్ని అంతవంతంగా చేయాలి అని చెప్పేసి అనుకోవడం, ఆ రకంగానే చేయడం జరిగింది. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ సబ్బెళ్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వైఎస్ ఎంపీపీ పులగం బుల్లిరెడ్డి పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం గ్రామ ఉప సర్పంచ్ సుబ్బెళ్ల నాగిరెడ్డి మరియు పంచాయతీ వార్డు మెంబర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మనసులో చెరిగిపోని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్ఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు. నారెడ్డి గారు నీకు లెక్క లోతట్టు ప్రాంతాల్లోని బాధితులకు తమ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నీట మునిగి ఇబ్బందులు పడుతున్న స్థానిక 45వ డివిజన్ ఇందిరానగర్, శ్రీలంక, రాజీవ్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలను ఆయన పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ అలాగే రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి కొయ్యాల రమణ సంయుక్తంగా సమకూర్చిన నిత్యావసరాల కిట్లను సుమారు 250 కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యాల రమణ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితర నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. 45వ వార్డు ఇందిరానగర్ ఈ అకాల వర్షాల వల్ల గత నెల రోజులుగా కూడా నీట మునిగే ఉంటాం. మనం చూస్తా ఉన్నాం అనేకమైన వైరల్ ఫీవర్స్ ఎక్కడ చూసినా కూడా నగరంలో. ఇక్కడ నీట మునగడం వల్ల అనేక మంది అనారోగ్య పాలు కూడా అవుతా ఉన్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీట మునుగుతూ ఉంది?
రోడ్లను సరిచేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆలోచన ఏనాడు కూడా వాళ్ళకి లేదు. లేకుండా ఈ బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి అనవసరమైన చోట ఉన్న డబ్బులన్నీ కూడా వెచ్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యని అవగాహన చేసుకున్నాం, ఏ విధంగా సరిచేయాలనే దాని మీద ఆలోచించడం జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని తీసుకొచ్చాం. ఈ సమస్యను అతి దగ్గరలోనే ప్రక్షాళన చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. ఆ వ్యవధిలో వీరికి ఏ విధమైన అనారోగ్య పాలు అవ్వకుండా శానిటేషన్ సిబ్బందిని తగు జాగ్రత్తలు తీసుకోమన్నాం. బ్లీచింగ్తో పాటు ఫాగింగ్ కూడా చేస్తూ వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు హెల్త్ సెక్రటరీస్ కూడా ప్రతి ఇంటిని కూడా సర్వే చేసి ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్య పాలు అవుతా ఉన్నారా అన్నది కూడా ఎప్పటికప్పుడు సమీక్షించమని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఎన్నేళ్లైనా డాక్టర్ వైఎస్ఆర్ పాలనా స్మృతులు చెక్కుచెదరని దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రుడా చైర్మన్ మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి అన్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోమవారం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి శర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన పాలన జనం గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతుందని గూడూరు శ్రీనివాస్ అన్నారు. 5 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా చేసినా కూడా ఆయన జ్ఞాపకాలు చెక్కు చెదరకుండా మధ్యలో ఉన్నాయి. 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏప్రిల్ 3న కేవల్లో ప్రారంభించి ఇచ్చాపురం వరకు కూడా సుమారుగా 68 రోజులు ఈ పాదయాత్రని నిరాటంగా జరిపి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఎలా సతమతం అవుతున్నారు, ఆర్థిక పరంగా వైద్యపరంగా కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా గమనించి మంచి సంక్షేమ పథకాలని, ఆరోగ్య పథకాలని రూపకల్పన చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎంతో మంది హృదయాల్లో ఇప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక కేవలం నాకు తెలుసున్న డాక్టర్గా ఎంతో మందికి ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఆయన గొప్ప పథకాన్ని ప్రారంభించడమే కాక మనిషికి జీవితాన్ని ఆరోగ్య భద్రత ఇవ్వడమే కాకుండా మనిషి జీవనానికి కావాల్సినటువంటి పేదవాళ్ళు ఈ దేశం బాగుండాలంటే విద్యాపరంగా బాగుండాలి, విద్య బాగుంటే సమాజం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి డబ్బు లేక ఎవరు కూడా మానేయవద్దని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా చదువుకుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది అని ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టినటువంటి ఘనత కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇంకా మరి ఇవాళ బహుశా ఆయన గురించి చెప్పాలంటే ఈ పెన్షన్స్ ఇప్పుడు ఇస్తున్న పెన్షన్స్ లో 80% నాకు నేను ఎమ్మెల్యే అయినప్పుడు రాజమండ్రిలో 2000 పెన్షన్ ఉండేవి, ఆయన వచ్చిన 20,000 పెన్షన్ ఇచ్చారు. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించి యావత్ దేశంలోనే 60-70 లక్షల పెన్షన్ ఆయన అప్పుడే ఇచ్చారు. ఆయన ఒక మాట అనేవాడు, ప్రతి ఒక్కరి దేశంలో ఒక పద్ధతిగా ప్రతి ఇంటికి నేను మీ ఇంటి కొడుకుగా ఇవాళ మనం చూస్తున్నాం. 6 మాసాలు మోసి కనీ పిలిచినటువంటి బిడ్డలు ఎవరు కూడా చూడనటువంటి రోజు ఏమంటే ఎక్కువ మసుకు బతుకుందంటే అనేది కూడా అనుసరించుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు. అదేవిధంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఎంతో మంది పుడతారు, ఎంతో మంది చనిపోతారు, కానీ ఒక కారణం జన్మడం అంటే ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఎంతో మంది ప్రజలకి దేవుడి కింద నిలబడి పేదరికం అడ్డు లేకుండా, పేదరికం వల్ల అంటే హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టి ప్రజల గుండెల్లో మన దేవుడి కింద నిలిచిపోయారు. మరి ఈ రోజున ఎంతో మంది పిల్లలు హైయర్ ప్రొఫెషన్స్ లో సెటిల్ అయ్యారంటే అది ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా. మరి ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి మరి వాళ్ళు ఇంజనీరింగ్ చదవనివ్వండి, డాక్టర్ చదవనివ్వండి,
కమిషనర్ గారు అయిన దినేష్ కుమార్ గారు కూడా ఆయన నాకు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక చదవ వల్ల నేను ఫీజు రియంబర్స్మెంట్ చదువుకున్నానని చెప్తుంటే నిజంగా ఆనందం ఎంతో కాదండి. ఈరోజు చదువుకి ఆరోగ్యానికి గొప్ప విలువనిచ్చి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి మన రచ్చబడే కార్యక్రమానికి వెళ్తూ మన ఆయన ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలుసు. సో ఆయన మరణవార్తిని ఎంతో మంది కట్టుకోలేక మరి గుండె ఆగిపోయిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. సో అంత గొప్ప వ్యక్తి కడుపును పుట్టిన గొప్ప వ్యక్తి మరి ఈరోజు మన వైఎస్ జగన్ అన్న. సో సంక్షేమ రారాజకీయ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుండం శ్యామ్ సుందర్ మరియు టీం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమ్మా నాన్న ఓల్డ్ ఏజ్ హోమ్ వద్ద వృద్ధులకు భోజనాలు మరియు 6x3 మంచం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మరియు జనసేన పార్టీ జిల్లా సిటీ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గుండం శ్యామ్ సుందర్, గుండం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనుశ్రీ నాయకత్వం జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఉదయం 6 గంటలకు నందంగని రాజు జంక్షన్ వద్ద మొక్కలు నాటి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ప్రాముఖ్యత చాటి చెప్తూ మొక్కలు పంచిపెట్టారు. దేవీ చౌక్ సెంటర్ వద్దనున్న భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మా అధినేత మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా మేము ఏనాటి నుంచో కోరుకుంటున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ఆయన ఒకటే పిలుపునిచ్చారు. నా బర్త్డే సందర్భంగా రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రగా మీరందరూ నాకు ఇచ్చే పుట్టినరోజు గిఫ్ట్ అదే అనుకుంటాను. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో ఎన్డీఏ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమాన్ని ఆయన పిలిపివ్వడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి నుంచి రాజమండ్రి సిటీలో జనసేన పార్టీ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మానే ఆదిబాబు భగవాన్ వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో 2వ వార్డులో మన స్కూల్లో సంబంధించి దాంట్లో మొక్కల పెంపకం, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్కి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతివంతమైన కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఇక్కడ మా అందరినీ భాగ్యస్వామ్యం చేసిన నగర జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి మా అందరి తరఫున అభినందన తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలిపించున్నారు. నా పుట్టినరోజు నాడు నన్ను అభిమానించే వ్యక్తులందరూ కూడా సేవా కార్యక్రమాల్లోనే నిమగ్నం అయ్యబడి సేవా కార్యక్రమాలు చేయడమే నాకు అసలైన పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరందరూ కూడా చెయ్యాలని నేను కోరడం, దానికి అనుగుణంగా నగరం నలుమూలన, నగరమే కాదు రాష్ట్రమే కాదు దేశ విదేశాల్లో కూడా
పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మొక్కని నాటుతా ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, పిల్లల్ని దత్తత తీసుకుంటా ఉన్నారు, అనేకమైన కార్యక్రమాలు. అది ఒక పక్కనైతే ఇంకొక పక్కన విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగి ఈ రోజున ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే అక్కడ జనసేన నాయకుడి మీద అభిమానం ఉన్న కార్యకర్తలు నాయకులు చేసే కార్యక్రమం ఏంట్రా అంటే చిన్న చిన్న టైర్ల మీద కూర్చొని ఆ నీటిలోని ప్రయాణం చేసి ఆకలితో ఉన్న వారందరి యొక్క ఆకలి తీరుస్తా ఉన్నారు జనసేన కార్యకర్తలు నాయకులు. ఇది అసలైన కార్యకర్తలు నాయకులు. నాయకుడికి అసలైన అభిమానం ప్రేమ అంటే ఇది చూపించుకునే విధానం. తప్పకుండా ఇది ఆదర్శప్రాయంగా అందరికీ. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఈ రోజున రాజమహేంద్రవరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఉచిత అన్నదాన శిబిరాలు కానీ, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా జనసేన పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వేసవి తలపించే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిన దానికి జనసేన పార్టీలో మూల సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, పేద మహిళలకు చీరలు పంపిణీ. కుతుకులూరు గ్రామంలో దివంగత మహానేత వైఎస్ఆర్కు ఘనంగా నివాళులు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. 45వ డివిజన్లో నిత్యావసరాల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.